మంచిది. యొక్క ఉదయకాలంలో ఈరోజు కర్ఫ్యూ విధిస్తున్నటువంటి కారణం చేత మనము మన యొక్క సమయానికి దేవునికి యొక్క సన్నిధిలోకి రాలేనటువంటి పరిస్థితుల్లో ఇక ఊర్లో ఉంటూ ఉండగా, అయితే దేవుని యొక్క ప్రేమికుల చొప్పున ఇక సమయానికి పెట్టడం జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు మమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన కనుక హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనము చదువుకున్నటువంటి కీర్తన భాగంలోకి కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. 97వ కీర్తన 1వ వచనం చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన కీర్తనకారుడు భక్తులు రాస్తూ అంటున్నాడు కదా, మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు. హల్లెలూయా. అంటే అక్కడ యొక్క పదాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తూ ఉన్నారో వారే ఏం చేయబడుతున్నారు? సర్వశక్తిని నీడను కూడా విశ్రమిస్తూ ఉన్నారు. సర్వశక్తిని మీదే సర్వశక్తిని వారికి ఆశ్రయముగాను, కొండగాను, వారిని నమ్ముకునేటటువంటి దేవుడిగాను ఏం చేసుకుంటున్నారంటే మార్చుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎవరైతే మనకు నివాస స్థలంగా ఏర్పడుతున్నాడు ఆయనే మనకి ఎలా ఉన్నాడంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనకి ఒకటే దేవుడు అని మనం ఏం చేసుకున్నాం చెప్తున్నాం కనుక మనకి ఏంటంటే అన్ని ఒకరి దగ్గరే లభిస్తున్నాయి. అన్ని ఆశీర్వాదాలు ఒకరి దగ్గర నుంచే మనకు వస్తూ ఉన్నాయి. అన్ని దీవులు ఒకరి దగ్గర నుంచే మనకు వస్తూ ఉన్నాయి. అయితే అన్యులకు లేకపోతే లోకస్తులకి ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క దేవుడు, లేకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు. నీటికి ఒకరైతే ఆకాశానికి ఒకడు, లేకపోతే భూమికి ఒకరైతే ఫలానా స్వస్థపరచడానికి ఒకడు, లేకపోతే నానా విధములైన కార్యక్రమానికి ఆయా దేవుడు వారు ఏం చేసుకుంటూ ఉంటారు, తెచ్చుకొని దాన్ని ప్రకారంగా వారిని ఏం చేస్తుంటారు, పూజిస్తూ ఉంటారు. అయితే మనకు అన్నిటికీ కలిపి ఏం చేస్తున్నారు, ఒకరే మనం ఆదుకునేటటువంటి దేవుడు మనకు కనబడుతున్నాడు. మనకు అన్ని వేల మంది అవసరం లేదు, కానీ మన యొక్క దేవుడు ప్రత్యేకమైన వాడు వేల మంది ఉన్నప్పటికీ వారు ఏం చేయలేనటువంటి పరిస్థితి అండి. మన దేవునికి సరైన వారు కానీ, లేకపోతే వారి దేవుళ్ళుగా పిలువబడడానికి కానీ వారికి ఏం లేదు, అర్హత లేనటువంటి గదిగా మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన యొక్క చాటును మనం ఏం చేయవలసిన వారమై ఉంటున్నామండి, నివసించు వారమై ఉంటున్నాము. ఆయననే మనకు ఆశ్రయముగాను, మన యొక్క కోటగాను, మనము నమ్ముకునేటటువంటి దేవుడు, ఆశ్రయించేటటువంటి దేవుడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మనకు చేయించి నడిపించేటటువంటి దేవుణ్ణి మనం ఏం చేయవలసిన వారు ఏంటున్నామండి, ఆశ్రయించవలసిన వారు ఏంటున్నాం. మనము దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల, ఇక మహోన్నతుని యొక్క చాటును మనం నివసించిన ఎడల మన యొక్క జీవితంలో కలిగేటటువంటి మేలు, లేకపోతే ఆయన చేసేటటువంటి కార్యములు ఎలా ఉన్నాయంటే మనకు కనబడుతున్నాయి. మనం చూసినట్లయితే, వేట కాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడును దారుణమైనది. హల్లెలూయా. ఇక్కడ అంటారు కదా, దేవుడు మనము ఆశ్రయించినట్లయితే, ఆయన మహోన్నతుని చాటును మనము నివసించినట్లయితే, సర్వశక్తిని మనం విశ్రమించిన వారమైతే, మనము ఆయనను నమ్ముకున్నట్లయితే మన యొక్క జీవితంలో జరిగేటటువంటి మేరేంటంటే, వేట కాని ఊరి నుండి దేవుడు మనం ఏం చేస్తాడంటే తప్పించేటటువంటి, విడిపించేటటువంటి దేవుడు అంటున్నాడు. నాశనకరమైన తెగులు ఏది కూడా మన యొక్క గుడాలను సమీపించకుండా ఆయన ఏం చేస్తాడంటే రక్షించేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే
భక్తి పరులుగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే నడవవలసిన వారు అంటున్న 8వ మనం చూసినట్లయితే నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఎవరు కన్నులారా చూస్తుండగా నీవు నేను అంటే భక్తి పరుడు ఎప్పుడైతే కన్నులారా చూస్తూ ఉంటాడో భక్తి పరుడు కన్నులారా చూస్తుండగానే భక్తిహీనులకు ఏం కలుగుతుందండి? వారి యొక్క క్రియలకు తగినటువంటి ప్రతిఫలము కలుగుతుంది. అయితే భక్తిహీనులకు వచ్చేటటువంటి ప్రతిఫలం మనకు రాకుండా ఈ యొక్క భక్తి పరులు చూసేటటువంటి ప్రతిఫలము ఏదైతే ఉందో అది మనం చూడాలంటే మనము దేవునిలో భక్తి పరులుగా ఎదగగలిగితే మనల్ని ఏం చేస్తారండి? వేట కాని ఊరి నుండి దేవుడు మనం ఏం చేస్తారంటే తప్పించేటటువంటి దేవుడు అంటున్నాడు. నాశనకరమైన తెగులు మన ఎంత నచ్చకుండా, నాశనకరమైన తెగులు మనం అంటకుండా, నాశనకరమైన తెగులు మనము ఆవరించకుండా దేవుడు ఏం చేస్తాడండి? తన రెక్కలతో మనల్ని కప్పేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే ఎటువంటి నాశనకరమైన తెగులైనా, ఇప్పుడు మనకు కరోనా చూసి వచ్చిందంటే దానంతటి నాశనకరమైన ఇంకొకటి వేరే ఏది లేదన్నటువంటి ఒక ఆలోచనలో మనం అందరం బ్రతుకుతున్నాం. అయితే అటువంటి దాని గురించి కూడా ఆ యొక్క లోకంలో ఏ వైద్యులు కూడా ఏం చేయకపోతున్నారు? రక్షించలేనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు వారి జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ మానవులు, లేకపోతే వారు తగిన చర్యలు తీసుకుంటేనే కానీ వీలు కాదు. ఈ యొక్క కరోనాను మనం జయించలేమన్నటువంటి ఒక ఉద్దేశంలో వారు వచ్చి వారు ఏం చేస్తున్నారు? దేశాన్ని విడిచిపెట్టేసినటువంటి పరిస్థితి. అయితే దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన రెక్కల చాటున మనం ఏం చేస్తాడంటే కప్పి మనల్ని రక్షించేటటువంటి దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు ఏం చేయకుంటావు? భయపడుకుంటావు. ఏది ఎలాగైనా కానీ, ఎటువంటి రోగము ఎటువంటి సమయంలో మనం మీదకి వచ్చినా కానీ మనకి ఏముండదండి? భక్తి పరునికి ఏముండదు? ఖచ్చితంగా భయపడదు. యొక్క ధైర్యంతోనే, దేవుని యొక్క నమ్మికతోనే వాడు ఏం చేసుకుంటాడు? సాగిపోతుంటాడు. కనుక అటువంటి భక్తి పరులు మనమైతే దేవుని యొక్క వాగ్దానం ఏది కూడా తప్పిపోకుండా మన యొక్క జీవితంలో అది క్రమంగా నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క చిత్తంలో మనం ఉండగలిగితే, దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉండగలిగితే, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడగలిగితే, భక్తి పరుని స్థానంలోకి మనం వెళ్ళగలిగితే దేవుడు మనల్ని కాపాడి రక్షించి తన యొక్క కార్యాన్ని మన యొక్క జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడు ఉంటున్నాడు. కనుక ఆయన ఆశ్రయిద్దాం. ఆయన యొక్క చాటును నివసించి ఆయన ఇచ్చేటటువంటి వేలు ప్రతి ఒక్కరు పొందుదాం. దేవుడి యొక్క లేఖను జీవించిన గాక. ఆమేన్. ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాదేవుడు, మహిమోన్నతుడు, మహాదేవుడు, మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు, ఒక్కడే లోకానికి రక్షకుడు యేసు, ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే. హల్లెలూయా. మంచి సమయంలో వాక్యాలను వెళ్దాం. ముందు అధికంగా సమయం లేదు. కర్ఫ్యూ మళ్ళా 6 గంటల నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఆ లోపలనే మనం అందరూ ఇళ్ళలో చేరాలి. కనుక అటు రీతిలో ప్రతి ఒక్కరు మంచిగా అందరికీ స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. దేవుని మహాకృప చేత ఆయన సన్నిధానంగా చేరే గొప్ప వాక్యాన్ని ప్రభు పిల్లలు గ్రహించున్నారు. మరి బాబు చెప్పినట్టుగా ఈరోజు ఈ కర్ఫ్యూను బట్టి ఈ యొక్క ఉదయకాలం పిల్లలు ఈ టైంలోనే ఈ ఆరాధన పెట్టడం పిల్లలు జరిగింది. ప్రతి వారం కూడా అనగా మరలా గవర్నమెంట్ ఈ యొక్క ఆదేశాలు ఇచ్చేవారు. మన రాష్ట్రం, మన జిల్లాలో మాత్రమే, మళ్ళీ ఏ జిల్లాలో మాత్రం కూడా లేదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా పిల్లలు మనసు పెట్టుకోవాలి. ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. లేఖనం చెప్తుంది కదా, మరణము కిటికీలు కూర్చున్నది. ఏం చేస్తుందండి? మరణము కిటికీలు కూర్చున్నది.
లేదండి, చాలా భయంకరమైన పరిస్థితి. పిల్లలు ఎక్కడ నెమ్మది అనేది పిల్లలు లేదు పిల్లరా. కాబట్టి ఇప్పుడు పిల్లల లేఖనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు నువ్వు సేవించే దేవుడు నేను రక్షించునా? ఇలాగూ పిల్లలండి అనేక ప్రశ్నలు బైబిల్లో ఉన్నాయి. మరి వీటి ప్రకారం మనం ఆరాధిస్తున్న ఆరాధన సరైనదా? నేను చెప్తున్నా, నీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న విధం ఎలాంటిది? ఆయన ద్వారా నువ్వు ఆశీర్వాదం పొందుతున్నావు. వస్తున్నారు, వెళ్తున్నారు, మంచిదే. దేవుడు ఇట్లా ఆలోచించింది పిల్లరా. మరి మనం ఆయన ఆశీర్వాదం పొందేలాగా మనల్ని, మన కుటుంబాన్ని మనం కాపాడుకునే వారంగా మన భక్తుంటుందా? ఎలా ఉంటుంది? మీతో చెప్తున్నా లెక్క చెప్తా ఉంది, ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు. నువ్వు సరిగా ఉండకపోతే దానికి నువ్వే కారణం, దానికి ఆయన మార్చుడు కాదు. మనుషులు ఏది విత్తుతావో దేవుడు కోసుకుంటాడు. దేవుడు మిగిలిన ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి, మనుషులది ఎదుటి మనుషులు తప్పనితో పిల్లలు ఎత్తి చూడటంట మనం ఎంతవరకు తప్పు, మనలో ఉన్న లోపం ఏంటి, దైవ చిత్తం ఏంటి, ఇదే మనం ఆలోచించాలనుకుంటున్నాం. దేవుడు మిగిలిన ఆలోచన చేయండి. ఏమండి, మన పిల్లల బలంగా ప్రభువునందు నమ్మకంగా ఉన్నట్టయితే మరి ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ఎదురుగుంటా నిలిచిందండి. ఎవడ నిలబడిందని చెప్పండి కనుక వారి గారు. మరి వాళ్ళ ఎదురుగుంటా నిలబడినప్పుడు మన ఎదురుగుంటే ఎందుకు నిలుస్తున్నాయి? ఏమండి, కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ రోజు ఆ దినం ఉన్న పిల్లలు ప్రార్థన చేయవారు వారందరూ కూడా పిల్లలు ఎటువంటి స్థితి కలిగి ఉన్నారు, ఎటువంటి పరిస్థితి. పిల్లలు కృంగిపోవద్దు, అలా అని నిర్లక్ష్యంగా ఉండద్దు. లేఖనం ఏమో నెరవేరుతుంది, ఇంకా నెరవేరకపోవడానికి కారణం ఏంటి, మీలో ఉన్న లోపం ఏంటి, ఇదంతా కూడా మనం పరిశీలన చేసుకోవాలని ప్రభుపేట మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. మంచిది. ఈ సమయంలో లేఖనం తెలిసి వాక్యం ధ్యానిస్తాం. చూడండి, లూకాసు సువార్త 14వ అధ్యాయం. లూకాసు సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చదవండి. వాడు నా శిష్యుడు కానేరుడు, మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. చాలండి, కళ్ళు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు లేఖల ద్వారా మనతో మాట్లాడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన సకల సోదరులకు అనుకుంటుదేమో మా పరమ తండ్రి, మీ పరిశుద్ధతను బట్టి మీకు స్తుతులు స్తోత్ర వందనాలు చెల్లించి చూస్తున్నాం. ప్రభా, దైవికను కూడా, కృపగలిగిన వాడ, మరణం వాడ, మార్పు లేని వాడ, నాన్నడిగా చరిత్ర దైవమా, నీకే స్తుతి వందనాలు రాజా, మీకు స్తోత్ర. మహాకృప చేత ప్రభువా నాయన మీకు స్తోత్రం తండ్రి. ఈ రోజు నాయన మీ కృతార్థనాన్ని ఉదయకాలం సరిచేరే భాగ్యం దయచేసావు, నీకు స్తోత్రం. సమయంలో ప్రభువా లేఖను తెచ్చున్నాం, లేఖను నిర్మించుకున్నవాడు మీరు రాసు దయతో పెట్టుకొని లేఖను నాతో మాతో మీరు మాట్లాడి నీ స్వరం వినిపించి నన్ను మమ్మల్ని మీరు బలపరచండి. యేసయ్య పేరిట అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నామంటే అందరం స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. ఇక్కడ యేసు ప్రభువారు అతి స్పష్టమైన మాట చెప్తున్నారు. యేసు ప్రభువారు నాడు పిల్లలు అనేక మంది జన సమూహాలు వెంబడిస్తూ ఉన్నాయి. వినాలని అందరూ కూడా ఏం చేస్తుంది చెప్పండి? అనేక మంది ఆయనను వెంబడించుతున్నారు. జన సమూహాలు వెంబడిస్తున్న సమయంలో యేసు ప్రభువారు వారు ఒకే మాట చెప్పారు. ఏమనంటే పిల్లారా, ఏమండి, ఎవడైనా నా ఎందుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణాలను సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇది దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎవడైనా నా శిష్యుడు అవ్వాలి అని అంటే మీరు ఈ లోకంలో ఉన్న నాటినన్నింటినీ కూడా ఏం చెప్పండి? ద్వేషించాలి. ఏం చేయాలండి? అన్నిటినీ కూడా మీరు ఏం చేయాలి? ఒక సంబంధమైన వాటన్నింటినీ కూడా మీరు ద్వేషించకుంటే మీరు నా శిష్యుడు కానేరని ప్రభువారు అతి స్పష్టంగా చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. పిల్లలారా, యేసు ప్రభువారు తన యొద్దకు పిల్లలారా వచ్చేవారిని కూర్చోలేక పిల్లల శిష్యులకి ఒకటి పిల్లలకు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే, లూకా సువార్త 28వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. ఏమనంటే, మీరు
సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను మీకు ఏ సంగతి అయితే బోధించానో ఆయన వాటిని గైకొండైన వారికి బోధించినట్టు చెప్పి సమస్త జీవులను నాకు శిష్యులుగా చేయండి అని చేసి ప్రభు చెప్తాడు. దేవుడికి స్తోత్రం. ఏమంటాడు? అందరినీ కూడా నాకేం చేయమంటున్నాడండి? శిష్యులుగా చేయమని శిష్యులకు పిల్లలని నాకు జ్ఞాపించాడు. యేసు ప్రభు వారు తనకు పిల్లలండి శిష్యులుగా ఏర్పరచుకోవడానికి ఆయన పిల్లలేండి పిల్లలు సంకల్పించినట్టుగా మనం చూస్తున్నాం. మనం పిల్లలు దేవుడి సన్నిధిలోకి వచ్చిన మనం శిష్యులని కావాలి. ఏం కావాలి చెప్పండి? శిష్యులు పిల్లరా. ఎప్పుడు శిష్యులు అవుతామో మనం అది పిల్లలు ఆలోచన చేయాలి. మొట్టమొదటి మనం పిల్లలేమండి అన్యులుగా ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? జాగ్రత్తగా వినండి. నేను చురుకుగా త్వరగా చెప్తాను. మీకు పిల్లలేండి ఆలోచనకు ఇబ్బంది కలగకున్నట్లు నేను త్వరగా మీకు పిల్లలేండి ఈ విషయాలు చెప్తాను. దేవుడు బిడ్డలారా ఫ్రీగా మీరు వినండి. పిల్లరా మొట్టమొదటి అన్యులుగా అంటే దేవుని ఎరగిన వారుగా మనం సృజించిన వాడు ఎవడో మనకు తెలియదు. ఆయన యొక్క విధి విధానాలు ఏంటో అసలు మనకు తెలియదు. మన బతికేంటో మనకు అసలే తెలియదు. ఏదో చెప్పుకుంటున్నాం తప్ప పిల్లలండి గురి లేని పిల్లల బతుకులు మనం ఉండగా మన అవసరతను బట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అనేకులు దండం పెడుతూ యేసు వారికి కూడా మనం దండం పెట్టాం. ఇది పిల్లల ప్రథమ స్టెప్ పిల్లల విశ్వాసానికి. అయితే ఆ విశ్వాసంలో నుండి పిల్లలేమండి నమ్మకంలోనికి పిల్లలేమండి మనం అడుగు పెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? విశ్వాసంలో నుండికి నమ్మకంలో. విశ్వాసం అంటే ఆయన నాకు ఏదైనా కార్యం చేస్తాడేమో అని చేసి పిల్లలేమండి ఆయన వైపు కూర్చోండి. ఇది పిల్లల ఆవగిందంత విశ్వాసం అని లేక చెప్తారు. ఈ ఆవగిందంత విశ్వాసంలో నుండి పిల్లల రెండో స్టెప్ ఏమో వాలి నమ్మకం. నమ్మకం అని అంటే ఆయన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు నమ్మ. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నా. ఆయన చేత నువ్వు సృజించబడ్డావని మరలా తిరిగి ఆయన యొద్దకు నువ్వు చేరుకోవలసి ఉందని చేసి నువ్వు నమ్మ. దేవుడు బిడ్డలారా ఏమండి పిల్లరా ఈ యొక్క విశ్వాసంలో నమ్మికలోకి వచ్చిన తర్వాత విశ్వాసంలో పిల్లలు ఏమండి పరిపూర్ణత ఏంటంటే ఆయన చెప్పుకున్నట్టుగా ఈ లోకంలో జీవిస్తేనే కానీ ఆయన చెప్పుకున్నట్టుగా ఈ లోకంలో జీవిస్తేనే కానీ ఆయన చెప్పినట్టుగా ఆయన మాటల ప్రకారం ఈ లోకంలో జీవిస్తేనే కానీ ఆ లోకంలో పరలోక రాజ్యంలో చేరవు, ఈ లోకం క్షేమంగా చూడవు అని నువ్వు విశ్వసించాలి. దేవుడికి స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాలను ఆయన దీవెనలు పొందాలన్నా మన కుటుంబాలు క్షేమంగా ఉండాలన్నా ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన దేవుడు అన్నమైనంత మాత్రం సరిపోలేదండి. ఏం చెప్పండి ఏమండి? ఆయన చెప్పినట్టుగా మనం చేస్తేనే, ఆయన వాక్యానుసారం ఈ లోకంలో ఉంటేనే మన యొక్క పిల్లల దేహాన్ని అంచుకుని మన మనసును చంపుకుని దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయన చెప్పినట్టుగా జరిగించాలి. ఆయన చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లరా చూడండి, పిల్లలు ఏమండి అనేక అవమానాలు ఎదురవుతాయి, అనేక బాధలు ఎదురవుతాయి, అనేక కష్టాలు సజపశంగా ఎదుగుతూ పిల్లలండి వారికి అవమానాలు ఎదురైంది, కష్టం ఎదురైంది. ఏంటి? ఆయన తప్ప ఎవరికి దానం పెట్టకూడదు. అలాగే రాజు ఒప్పుకోడు. ఏమంటే పిల్లలు ఏమండి రాజు ఏమంటాడు, నేను నిలబెట్టిన బ్రతుకుకి మీరు దానం పెట్టాలంటాడు. కానీ వాళ్ళు వచ్చారు దేవుడు తప్ప ఎవరికి దానం పెట్టకూడదు కాబట్టి ఆయనకే నమస్కరించాలంటే అక్కడ పిల్లలు వారికి అవమానం, కష్టం, ప్రాణాపాయం పిల్లలు ఎదురైంది. ఏదేమైనా కానీ పిల్లలు ఏం చేయలేమండి పిల్లలు నా నిమిత్తము అన్నదమ్ములైన ఆస్తుపాస్తులు లెక్క చేయలేకపోయిన ఏదైనా భూములైన ఆస్తులు ఏదైనా విడిచిపెట్టని వాడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండు సర్వైకి స్తోత్రం చేద్దాం. ఈ విడిచిపెట్టని వాడు అని చేసి పిల్లలు అవసరం కోసం తన ప్రాణం కూడా ఏం చేయకూడదండి, లెక్క చేయకూడదు. ప్రాణం పొద్దని కూడా లెక్క చేయకూడదు. ఏదేమైనా సరే పిల్లలే ఉంటా. దేవుడికి స్తోత్రం కలిగి ఉంటా. హల్లెలూయా. ఉన్నట్లయితే దేవుడు బిడ్డలారా మనం ఏమవుతున్నాము? విశ్వాసంలోనికి పిల్లలండి పిల్లలు పెడుతున్నాం. అయితే విశ్వాసంలో నుండి ఏం చేయాలి? పిల్లలండి శిష్యత్వంలోకి. విశ్వాసం ఏమవుతారు? శిష్యులు అవుతారు. ఏమిటి విశ్వాసం? పిల్లలు ఎప్పుడైతే పిల్లలు అవలంబిస్తుందో దాన్ని నెరవేర్చడమే శిష్యత్వం. శిష్యత్వంలో పిల్లల దేవుడి బిడ్డల పరిపూర్ణత ఏంటంటే, విశ్వాసికి శిష్యుడికి ఉన్న తేడా ఏంటంటే, విశ్వాసి దేవుడి బిడ్డల ఆలోచన చేయండి. తనకు ఏదైతే ఇష్టమో దాన్ని నెరవేర్చుకోవడానికే దాన్నే దేవుడు చెయ్యాలి అని చేసి కోరుతా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం. అంటే తనకు పిల్లలేండి ఎదుటి వాళ్ళు ఇష్టం అనుకోండి, వాళ్ళని ఆశీర్వదించేయండి అంటే ఎదుటి వాళ్ళకి కష్టం అనుకోండి, వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళు చూశాక ఎలాగైనా సరే వాళ్ళు గొడవ చూశాక అమ్మ నన్ను ఎలా చేశారు, అలా నన్ను ఎలా కూడా రావట్లేదు. ఇంక ఎప్పుడు కూడా పిల్లలేమండి తనకు ఎవరైనా కీడు చేస్తాం, వాళ్ళకి ఏం చేయబడాలి? కీడు జరిగిపోవాలి, వాళ్ళ నాశనం కోరుతాం. దేవుడు ఇలా ఆలోచించి కాబట్టి ఇదేంటి చెప్పండి? విశ్వాసం పిల్లలలో ఉన్న పిల్లలండి
జీవితం. కానీ శిష్యుడైతే పిల్లల ఆలోచన చేయండి. పిల్లల తనకు పిల్లలు హాని చేసిన వారికి హాని చేయాలని చూడడు. తనకు పిల్లలు కష్టపరిచిన వారు కష్టపరచాలని చూడడు. పిల్లలు తనకు నష్టపోతున్నా కానీ ఓ తండ్రి చిత్తం నేను నెరవేరుస్తున్నానా లేదా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచించండి. శిష్యునికి విశ్వాసకి ఉన్న పిల్లల తేడా. దేవుని బిడ్డలారా ఆలోచించి ఈ రోజుల్లో పిల్లలు ఏమండి, యేసు ప్రభువారు శిష్యులు తయారు చేయండి అంటే విశ్వాసం తయారు చేస్తున్నారు తప్ప వాళ్ళ శిష్యులు చేయడం లేదండి. ఏం చేయడం లేదండి? విశ్వాస శిష్యులు చేయడం లేదండి. శిష్యులుగా తయారు చేయడం లేదండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అబ్బో దశభాగాలు తీసుకురమ్మని చేసి అంటున్నారు. దేవుని బిడ్డలలో కానుకలను అయ్యే తీసినామంట. అంతేగాని ఖచ్చితంగా నడుస్తున్నారా లేదా? మీరు సక్రమంగా దేవుగా పడిస్తున్నారా లేదా? జాగ్రత్త సుమా. వారు అడుగు చాలా చూడటం లేదు, వారు ఆలోచన చూడటం లేదు, వారి ప్రవర్తన చూడటం లేదు. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఓ పిల్లలండి, ఓ పిల్లలు ఈ రీతిగా పిల్లలు కనిపెట్టడం లేదండి. ఓ పిల్లల గుణవతి అయిన భార్య ఏం చేస్తుందండి? తన ఇంటి వారి అడుగు చాడలు ఏం చేస్తుంది చెప్పండి? బాగుగా దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రెండు స్తోత్రానికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. పిల్లలండి ఎలా ఏం చూస్తున్నారు? చందా వస్తుందా లేదా? కానుక వస్తుందా లేదా? కానుకెట్టున్నారు లేదా? దేవుని బిడ్డల ఆలోచించండి. ఎక్కడ ఆలోచించి అందరూ దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఇదేం చూస్తున్నారు? ఓ పిల్లలండి, మనుషులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారండి? పిల్లల వాహనం ఏం చేస్తుంది? అక్కడ పిల్లలు ఏమండి, అబ్బో విస్తారమైన కట్టడాలు ఉన్నాయా లేవా అని చెప్తూ ఉంటాడు. ఓ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దీవించాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. ఏం దీవించాడు? ఏం ఆశీర్వదించాడు? ఏం చేశాడు? ఈ ఆస్తి పిల్లలు పర్వకాంతదా ఈ కాదు. దేవుడు బిడ్డల పిల్లలు శిష్యుడుగా తయారవుతున్నావా? దేవుడి బిడ్డల అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ఈ రోజుల్లో చాలా సంఘాలు తాము రక్షణ ఇవ్వని వారు, అంటే తమ చేతుల్లో రక్షణ పొందని వారు తమ సంఘాలు. నీ చేతుల్లో రక్షణ పొందని వారిని సంఘంలో ఉండడం వారిని సంఘం ఎలా వెళ్తారు? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం కనని వారు మనకు పిల్లలు అవుతారా చెప్పండి? ఎవరి మనం కనని వారు మనకు పిల్లలు అవుతారా? మీ పిల్లలు అంటే చెప్పండి, పిల్లలు మీ ఆస్తికి వారసులు. అంటే మీరు అర్థం చేసుకోండి, మీ పిల్లలు అంటే మీ ఆస్తికి వారసులు. మీరు కనకుండా వాళ్ళు మీ పిల్లలు అవుతారా చెప్పండి? అలా అంటే ఎవరైనా నాకు పిల్లలు ఏంటన్నా వాళ్ళ చేతులు ఏంటంటే మా అబ్బాయిని మీరు అప్పు ఇచ్చేస్తాను, మీ ఆస్తి మాది గొడవ ఏం చెప్పండి? దేవుడు నా చేతులు ఏంటంటే అమ్మా ఎంత బాగా పిల్లలు అంటే ఎంత చక్కగా పిల్లలు స్పందిస్తున్నారు. అమ్మో ఆస్తంతా తెలియదు వదిలేస్తాను. మరి ఇదే ఎలా చేస్తున్నారు మీరు? ఇది క్రమమైనా ఇది పద్ధతేనా? ఇది ఎంత ఆలోచించి అందరూ దేవుడికి స్తోత్రం చెప్దాం. రెండో స్థానంలోకి దేవుడికి స్తోత్రం. పిల్లలను ఆలోచించండి. శిష్యుడు అవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి? శిష్యుడు శిష్యుడు శిష్యుడు. దేవుడి సన్నిధిలోకి వచ్చి మేము దేవుడి పిల్లలను ఆలోచించండి. పిల్లల ఇంకా నీ ఆలోచన, నీ చిత్తము, నీ యొక్క ఇష్టము నెరవేర్చబడాలని చూస్తున్నావా? లేక ఆయన చిత్తం ఏంటో? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు స్థానానికి స్తోత్రం కలుగునుగా. దేవుడి పిల్లలను ఆలోచించండి. ఒక ఆయన పిల్లలు ఒకసారి పిల్లలు నన్ను నన్ను మాట్లాడి ఏమంటే నేను సేవ చేయాలనుకుంటున్నానంటే ఎక్కడ చేత బాగుంటుందండి అని చేశాను. ఎక్కడ చేత బాగుంటుందండి అని అడిగాడు. దేవుడి బిడ్డలు ఆలోచించండి. అంటే ఏం చెప్పాలి నాకు ఇదే రకమా కాదా ఆలోచించాడు. పిల్లలు పిల్లలు చదువుతుంటే మనిషి కెమెరాలో ఉన్నాడు. ఈ పిల్లలు చెప్పి తిరిగి తిరగడం అంతకన్నా ఏముంది? అసలు 10 గంటలకు అసలు కానీ అడిగాడు కదా, చెప్పకపోతే బాగుంటుందని చేశాను. నువ్వు ఏ సేవ చేయాలనుకుంటున్నావు అని చేసి అంటే నేను దేవుడి సేవ చెప్తున్నా సంఘాన్ని కడదామనుకుంటున్నాను. నీకు పిలుపు ఉందా? ఉందంటే పిలుపు ఉందంటే దేనికి ఉందా నీకు పిలుపు అని చేసి అప్పుడు నేను చెప్పాను, సరే నేను చెప్తాను, ఆ తర్వాత నువ్వు ఆలోచించుకో, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాటి గురించి ఆలోచించుకో, ఆ తర్వాత నీకు పిలుపు సువార్త చేయమని ఉందా, లేక సంఘంలో ఏదైనా పరిచయం చేయమని ఉందా, లేక సంఘాన్ని నడిపించమని, సంఘాన్ని కట్టి సంఘాన్ని నడిపించిన సంఘ కాపరిగా నీకు పిలుపు ఉందా? ఆ పిలుపు ఏమో నీకేముందో దాన్ని నిర్ధారించుకోవాలి దేవుడి దగ్గర. నేను పిలిచిన వాడిని ఆయన అడుగు, మనుషులు వాడికి తిరిగి ప్రయాసం లేదు. మనుషులు ఏదో వాళ్ళకి తోసి చెప్పేస్తూ ఉంటారు. మొట్టమొదటి నీ యొక్క పని ఏంటో నిర్ధారించుకో. దేవునికి స్తోత్రం. రెండో స్థానానికి హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం. తల ఉంచుకుని పిల్లలు తాను కట్టించుకుంటే సరిపోయిందంటే తాను కట్టుకోవడం తెలియాలి కదా.
ఆ నిర్ధారణ పిల్లలైతే ఎవరికి అర్థం చేస్తుందండి? ఇక్కడ పిల్లలు ఆలోచన చేయండి పిల్లలు. అలాగే ఎవరో దేనికి ఆలోచన, నేను పిలిచింది ఎవరు, దేనికి పిలిచాడు, దాని యొక్క నిదర్శనం మొట్టమొదటి నీకు కావాలి. సరే, నేను సేవకు పిలిచిన వాడు మా పిల్లలు, దేవుడే నేను సేవకు పిలిస్తే, నేను సంఘ పరిచయకి పిలిస్తే ఎక్కడ చేయాలో ఆయన చెప్తాడు. ఆయన దేవుడికి స్తోత్రం లేకుండా 2 స్థానాలకి స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం. దేవుడికి ఇలా ఆలోచించి ఈ రోజుల్లో దాంట్లో పోయి వాళ్ళందరూ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నారండి. లేదండి, అప్పుడు ఎంత చక్కగా పిల్లలన్నీ చూసుకుంటే పిల్లలండి ఎంత జాగ్రత్త పడుతున్నారు నిజం. అలాగే పిల్లలండి సేవ చేయకున్నాడు దేవుడు, అలాగే పిల్లలండి వెళ్ళిపోవడం. ఇది సంస్కారం కాదు, ఇది పద్ధతి కాదు. పిల్లలండి పిలిచిన వాడు ఆయన, ఆయనే సంస్థను ఆయన బయటపరిచే దేవుడు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. 2 స్థానాలకి మరొకసారి స్తోత్రం. దేవుని సిద్ధమా దేవుని బిడ్డలారా, సారి పిల్లలు ఈ విషయాన్ని మీ పిల్లలు అర్థం చేసుకోవాలి. మీకు మనం చేస్తాం మన ఇష్టానుసారంగా మనం చేస్తుంటే మన శిష్యులు కానేరము. ఇక మన ఇష్టం పిల్లలంతా పోవాలి. ఆయన అన్నీ కూడా వదిలేసుకోవాలని మనం సిద్ధపడాలి. ఏం చెప్పండి, ఏదైనా సరే ఈ రోజులు ఏ రోజులు కోపం విడిచిపెట్టేస్తున్నారు, పాపం విడిచిపెట్టేస్తున్నారు, ఏమంటే అహంకారం విడిచిపెట్టేస్తున్నారు, గర్వం విడిచిపెడుతున్నారు, దోషం విడిచిపెడుతున్నారు, దుష్టత్వం విడిచిపెడుతున్నారు, ఏమంటే కీడు చేయడం విడిచిపెడుతున్నారు. దేవుడు ఇట్లా ఆలోచన చేయండి పిల్లరా. ఏమంటే ఇంకా మాట పని ఉండాలి. దేవుడు ఇట్లా ఆలోచించే పిల్లరా, ఆచార పిల్ల నుండి కోడల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు. కోడలు పిల్ల నుండి తమ మాట పని ఉండాలని పిల్లలు మేము ఎలాగే ఉంటాం, మీరు మాత్రం మా కాలకంగా ఉండండి అని పిల్లలు. దేవుడు ఇలా ఆలోచించే ఈ రీతి అయిన పిల్లలు ఇలా ఉంటే పిల్లలు శిష్యుడు కానీ మనుషుడా ఏది విత్తుతావో అదే కోసుకుంటావు, అది ప్రమాదం. దేవుడికి స్తోత్రం. కానీ ఎలా ఉంటావో అది ప్రమాదం అయిపోతుంది. ఎప్పుడైనా పిల్లలు చూసి ఏడ్చి ఏడవాసిపోతారు. ఎప్పుడైనా పిల్లలు నుండి పరిస్థితులు చూసి ఏడవాలి, గుండె బట్టలు కొట్టుకోరు. ఏంటి నా కుటుంబం ఇలాగ అయిపోతుంది, ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోతుంది, ఎప్పుడైనా ఏడవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే నేడు అవబడిన సమయం ఉండగానే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో పిల్లరా మన ప్రవర్తన జాగ్రత్త పరుచుకోవాలి. పిల్లల మన పరిధిలో ఏమాత్రం కూడా వ్యతిరేకమైన ప్రకారం లేకుండా పూర్తిగా పిల్లల సమస్తము ద్వేషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం. అబ్రహాము గారికి పిల్లల ఒకటే గురి. దేవుడు ఏది చెప్తే అదే అబ్రహాము గారు. ఏది చెప్పండి? దేవుడు ఏది చెప్తే అదే. అబ్రహాము గారు కూడా దేవుడు చెప్పిన పనులు పిల్లలేండి చేశాడు. దెబ్బతిన్నాడు. మళ్ళా దేవుడి దగ్గరికి ఏం చేయమంటారని అడిగాడు. అంతేగాని దాన్ని సమర్పించేసుకుని అలాగే దానికి ఏదో పేర్లు పెట్టుకోలేదండి. అబ్రహాం గారు కూడా దేవుడికి ఇట్లా ఆలోచన చేయండి పిల్లరా. ఏమంటే హారాములో పిల్లలు ఆయన ఆగిపోయాడు. అక్కడ దేవుడు చెప్పలేదే, అక్కడ ఆగిపోయాడు. దేవుడు ఇట్లా ఆలోచించి అక్కడ నుంచి మళ్ళా దేవుడు పిల్లరా బయలుదేరి మళ్ళా పిల్లలు ఆయన ఏమంటే పిల్లలు తూర్పు వైపుగా ప్రయాణం చేసి ఐగుప్తు వెళ్ళాడు. శోధన పాలైపోయాడు. మళ్ళా పిల్లలు ఏమిటి ఆయా ప్రాంతాల్లో పిల్లలు ఉండకూడని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శోధన పాలైపోయాడు. అంతేకాదు హాగరు పెళ్లి చేసుకుని పిల్లరా హాగరు తెచ్చుకుని శోధన పాలైపోయాడు. అయితే పిల్లలు మళ్ళా దేవుడి దగ్గర ఏం చేయమంటారు అడిగాడు. శానా చెప్పినట్టుగా చేయమని చేశాను. అలాగే సరే అని చేసి శానా చెప్పినట్టుగా చేశాడు. ఏంటి నా భార్య చెప్పినట్టుగా నేను చేయడం ఏంటి? దేవుడు అడగాడు. శానా చెప్పినట్టు ఏమి చేశాడు? అలాగే చేశాడు. స్తోత్రం ఇద్దామా? హల్లెలూయా. పిల్లలు ఆలోచించండి పిల్లరా, ఏది చేయమంటే అదే చేశాడు. ఒక్కగారు కుమారుని బలి చేయమని చేసంటే వెనకాడి కత్తి. స్తోత్రం ఇద్దామా? హల్లెలూయా. ఏమన్నాడు? కత్తెత్తేశాడు. అక్కడ రాయబడు. అక్కడ పరిస్థితి చూసినట్టయితే దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో శారా వలనైతే నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను ఇది చెప్పాడు. అలాగే ఇచ్చాడు. అంత ముందు వరకు కూడా పిల్లలేవాడి అబ్రహాం కారణం వచ్చేసి ఎలియాజరే కదా నా ఇంటి వారసుడు అని చేసని పిల్లలు ఆలోచనలు వచ్చాయి. అయితే దేవుడు బిడ్డలు వచ్చేసి శారావు అనేటప్పుడు పిల్లలు పుట్టాడు. అంత ఇస్మాయిల్ పుట్టేశాడు. ఇస్మాయిల్ పుట్టినా కానీ దేవుడు బిడ్డలు ఇస్సాకు పిల్లల జననం పిల్లలండి పిల్లలు కలిగింది. దేవుడు బిడ్డలను ఆలోచించింది ఏం చేయాలి? ఏమంటే దేవుడు చెప్పినట్టుగానే వినాలి. శారావమైనదే శారావమైనదే. ఎందుకంటే శారం చనిపోయిన తర్వాత మరలా పిల్లలని పెళ్లి చేసుకుని పిల్లల పిల్లలు అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అయితే శారావలని కాబట్టి బహుమానం ఇచ్చి పంపించేశాడు. ప్రథమ చేస్తాను హక్కు పిల్లలు ఎవరికి ఇచ్చాడు?
ఇస్సాకు మాత్రమే పిల్లగా ఇచ్చారు. కారణం ఏంటి? పిల్లలు దేవుడి యొక్క సంకల్పం. దేవుడి పిల్లలు ఆలోచించి దేవుడు ఏం చెప్తాడో అదే చేయడానికి పిల్లలు ప్రయత్నం చేసే మనసే పిల్లలు ఏంటి చెప్పండి? దేవుడి పిల్లలు అది శిష్యరికం అవుతుందండి. ఏమండి? శిష్యులుగా పిల్లల్ని తయారు చేయమన్నా అన్నాడా లేదా? జనాభా గారు బైబిల్ పోతాండి. ఆ శిష్యులుగా చేయమన్నాడు అన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. శిష్యులుగా చేయమన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. ఎక్కడ ఉందో చెప్పండి. కన్నుకుమారి గారు ఏమంటే ఏం చేస్తున్నారు చెప్పండి? ఎంటున్నారా? నేను ఏమన్నాను? చేయమన్నాను. ఎందుకు ఎత్తమన్నాను? ఆరాధన ముగించేయడానికి, కాదు ఆరాధన పెట్టకుండా ఆఫ్ చేయడానికి ఎవరికి ఇష్టమో చేయమన్నానా నేను? ఏమండి ఏమండి ఏం చెప్పాను నేను మీకు చెప్పండి? ఇంకా ఈ కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి ఇంకా ఆరాధన పెట్టకుండా ఆఫ్ చేశాను. ఎంతమందికి ఇష్టం అనేది చేయమన్నా? ఎంతమన్నానా? ఓకే. మరి మీరు చేయకి ఎత్తలేదు? మరి అందరూ చేయెత్తారు, మీరు ఎందుకు ఎత్తలేదు? ఏమండి మీరు ఇక్కడే ఉన్నారా? సరే, నేను అలాగనలేదు. దేవుడికి ఆలోచన. యేసు ప్రభు వారు శిష్యులుగా ఎవరండి? శిష్యులుగా పిల్లలండి చేయమని పిల్లలండి ఆజ్ఞాపించాడా లేదా అనేది సరిగా చూడండి. మత్తయి సువార్త కాబట్టి మీరు వాక్యానికి రెస్పెక్ట్ చెప్పండి. 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవుడికి స్తోత్రం. గారు విశ్వాసులుగా చేయమని ఉన్నాడా? ఏమండి విశ్వాసులుగా చేయమని చేసి అన్నాడా? విశ్వాసులుగానే కాదు, ఎలా శిష్యులు అవ్వాలి. ఏమవ్వాలండి? శిష్యులు అవ్వాలి. దేవుడి ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం. హల్లెలూయా. మంత ఎంత విస్తారం అవుతుంది అదే చూస్తా ఉన్నా. దేవుడి ఆలోచించండి. యావతరంలో నీ పిల్లలని గొడ్డు చెట్లు కలగా ఉంటుందా? చందా ఇస్తున్నావా లేదా? ఇదే పిల్లలు చూస్తా ఉన్నా. దేవుడి ఆలోచించండి పిల్లరా. చెప్పండి. శిష్యులు ఏం చేస్తారు చెప్పండి? దేవుడి ఆలోచన తమ పరిధి చుట్టూ కూడా ఎక్కడా పిల్లరా ఏమాత్రం కూడా పిల్లలు దేవుడి చిత్తంలో వ్యతిరేకంగా ఏమి జరగకుండా నిత్యము కూడా దానికోసం పాటుపడతారు. పిల్లలు లేకుండా చెప్పారు కదా, నువ్వు బలపడిన నువ్వు తిరిగిన తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచు. నువ్వు శిష్యులుగా అయిన తర్వాత నీ సహోదరుని చుట్టూ ఉన్న వారిని కూడా ఏం చేస్తాను? అంతేగాని నువ్వు వారి పేర్లు పత్రులు పెడతా తిరుగుతూ ఉంటావు. పేర్లు పత్రులు పెట్టుకునే వారు దేవుడు పెట్టాలని ఆలోచించి సైతం తప్ప ఎంచుకోవాలో తప్పు ఎత్తు చూపడం కాదండి. ఆ తప్పు పిల్లలు జరుగుతున్న గుండెలు పీకడం బాగుంటుంది. ప్రభు ఈ తప్పు జరగకూడదని ప్రార్థించే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండు స్థానాలకి స్తోత్రం. హల్లెలూయా. ఏడ్చి కన్నీరుతో ప్రార్థించి ఈ తప్పు జరగకూడదు. ఏముండకూడదు దేవుడికి ఆలోచన చేయండి. పిల్ల రేపు మొదటి లేచి నీ దేవుడి సరైన నీళ్ళు కుమరించినట్టుగా ఏమండి పిల్లలు నీ హృదయం కుమరించి కన్నీటితో ప్రార్థన చేయండి. ఎప్పుడు ఏడుస్తూ ఉంటారండి. ఆ ఏడుపు ఎందుకో పిల్లలు అర్థం కాదు. ఆ ఏడుపుకి ఏమాత్రం కూడా పిల్లలకి ప్రయోజనం కావాలి. నిత్యమకి ఏడుపు బతుకు అయిపోతాయి. దేవుడి సన్నిధిలో వ్యర్థంగా ఏడకూడదని, వ్యర్థంగా ప్రార్థన చేయకూడదని, వ్యర్థంగా ఏమండి ఉచ్చరించేవాడు శాపగ్రస్తుడు అనేసి నువ్వు కన్నీరు విడుస్తున్నావు. దేనికి విడుస్తున్నావు? దేనికోసం? దేవుడి పిల్లల ఆలోచన చేయండి. పిల్లల దేవుడి వ్యర్థంగా కారుకోరుకుంటారు. దేవుడి పిల్లల ఆలోచన అనాలోచనగా కానుకోలేకపోతుంది. అనాలోచన ఒకసారి ఆలోచన చేయండి. పిల్లలు మనకు డబ్బించేది ఎవరండి? ఏమండి ఎవరు చెప్పండి? డబ్బించేది ఎవరండి? ఏమండి అందరు చెప్పాలి. వింటున్నారా? అందరు వినే ఉన్నారా? డబ్బించేది ఎవరు? దేవుడు. దేవుడు డబ్బించిన ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఆయన ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన పిల్లలు ఇచ్చేటప్పుడు ఆయన అది తీసుకొచ్చి ఆయన దేనికి? దేవుడు ఇలా ఆలోచించండి. అనుకున్న మార్పులు అది ఆయన అవసరం. ఆయన ఎవరితో అప్పు ఉన్నాడు, అప్పుడే ఇచ్చాడు. వీళ్ళకి అంత కాదండి. దేవుడు ఇలా ఆలోచించండి. పిల్లరా మీ కాను దేనికంటే దేవుడు ఇలా అది దశంభాగం దేనికి తెస్తున్నావు అంటే అది నీ సొత్తు కాదు, దేవుడి సొత్తు అని నీవు అంగీకరిస్తున్నావు. దేవుడు ఇలా నీవు నీ సొత్తు కాదు, దేవుడి సొత్తు. అందుకే సకాలం దేవుడి సన్నిధికి రావాలి. నీవు నీ సొత్తు కాదు, దేవుడి సొత్తు. అందుకే దేహంతో ఏ తప్పు చేసి దేహం పాడని ఏ పని నువ్వు చేయకూడదు. నేను కొన్ని వేస్తాం ఇందులో కరెక్ట్గా వేస్తాం, మిగతాలు వెళ్తామని ఇవన్నీ కూడా దీన్ని కాఫీ రేట్ అంటారు. దేవుడు ఇలా హోంవర్క్
ఇంటి దగ్గర పిల్లలండి చూసి చక్కగా దిద్దుకోవటం అన్నప్పుడు రైటింగ్ ఉంటుంది, చదువు కూడా ఏమో చెప్పండి అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ క్రమం ప్రకారం చేస్తుంటే ఎక్కడికి ఇది జరుగుతుందా లేదా కానికిస్తున్నారు, కానికిపోయారు. ఆ కానికిస్తున్న వాళ్ళు పిల్లలండి ఎంతవరకు ఎదగాలంటే వాళ్ళ అంతా ఏది నాకు ఏది నాకు అంత దేవుడి అంత దేవుడిలో కూడా శిష్యులు దేవుడికి స్తోత్రంగా చాలా మంది ఎక్కువ కానుకలు ఇచ్చేవాళ్ళు చూసాం, వాళ్ళు చూసే పిల్లలంటే గొప్పవారిగా చూసాం, వాళ్ళు పిల్లలు బయట ఉంటారు వాళ్ళ కోసం టెక్నాలజీ చేసేటంటారు. అలాగానే పిల్లలు గౌరవించుకుని మరి పిల్లలు దేవుడు బిడ్డలను గౌరవించు, నేను వద్దని నేను కానీ దేవుడు బిడ్డలను ఆలోచించాడు. కానుకలు ఇచ్చేసినంత మాత్రాన్ని దేవుడు చదువు గొప్పవారు కాదు. అందుకే పిల్లలు 2 కాసులు ఇచ్చిన వాళ్ళు హెచ్చించాడు కానీ ప్రభు పిల్లలు ఇష్టాన్ని వేసిన వాళ్ళు పిల్లలు హెచ్చించాడు. చెప్పండి చెప్పండి ఎవరిని ప్రభు ప్రేమించాడు చెప్పండి. అక్కడ 2 కాసులు ఇచ్చిన పిల్లలు ఏమండి అక్కడ పిల్లలు డబ్బు చూశాడు ఆయన కాదండి. ఏం చూశాడు అక్కడ? ఏం చూశాడు? పిల్లల కయ్యను హేబేలు పిల్లల ఆత్మను తెచ్చినప్పుడు ఏమండి పిల్లల హేబేలు బట్టి హేబేలు ఆత్మను చూశాడు, కయ్యను బట్టి కయ్యను ఆత్మను చూశాడు తప్ప కయ్యనులో నుండి చూశాడు తప్ప పిల్లలు ఆ అర్పణలో నుండి పిల్లలు కయ్యను చూడలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అతను నిర్లక్ష్యం, అతనిలో విధేయత లేదు, అతనిలో పిల్లలు భక్తి భావం లేదు, అతనిలో భయభక్తులు లేవు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. భక్తి జీవితం లేదు అతనిలో. కనుక ఆయన సన్నిధిలో పిల్లలు మనం ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దేనికి పిల్లలు ఆలోచించి ఒకసారి పిల్లల విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. గట్టిగా దేవుడికి స్తోత్రం. కనుక పిల్లల దేవుడి సన్నిధిలో పిల్లల మనం పిల్లల శిష్యులుగా ఎదుగుతున్నాం అంటే ఇక్కడ మన చిత్తం కాదు, పూర్తిగా దేవుని చిత్తం. ఏమంటే దేవుడి చిత్తం అన్నట్టు అన్ని విడిచిపెట్టే దేవుని బిడ్డ ఎన్ని విడిచిపెట్టాం అందులో పిల్లలు ఏమంటే లోపల ఉన్నది విడిచిపెట్టాలంటే ముందు బయట ఉన్నది విడిచిపెట్టేయాలి. ముందు ఏం చేయాలి చెప్పండి? బయట ఉన్నది విడిచిపెట్టామా? దేవుడి బిడ్డ ఆలోచించండి. చాలా మంది ఇంకా పిల్లలండి అలంకరణ విడిచిపెట్టడానికే కష్టం. అలంకరణ విడిచిపెడుతున్నారండి అయితే అలంకరణ విడిచిపెట్టే లేదండి. పిల్లలు లోపల ఉన్న పిల్లల చెడు కూడా పిల్లలు ఏం చేయాలి చెప్పండి? అహంకారాన్ని విడిచిపెట్టేయాలి, దేవుడి ధర్మాన్ని విడిచిపెట్టేయాలి, పవర్బోత్తనాలు విడిచిపెట్టేయాలి. దేవుడి బిడ్డల ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా విడిచిపెడితేనే కానీ దేవుడి బిడ్డల మనం శిష్యులను కానేరము. స్తోత్రం చేద్దామా? గట్టిగా దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇది లేకుండా జ్ఞానం పిల్లలు పెరగాలి. పొగరు పెరిగితే జ్ఞానం పెరగదండి. ఏమంటే గర్వం పెరిగితే జ్ఞానం పెరగదు, గర్వం వచ్చేది. మన జ్ఞానం పెరిగితే పిల్లలు వచ్చే సమస్యలు ఏం చేస్తాం? పాము వేగులు పాము వల్ల ఇష్టంలో దాన్ని ఎదుర్కోగలుగుతాం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. నీళ్ళంతా పుచ్చిపోయి పిల్లలు అసమాధానంతో నెమ్మదిలేకుండా సకల విధమైన పరిస్థితులతో ఉంటే నీ భక్తి అనవసరం, నీ భక్తి అనవసరం. నువ్వు చేసేది భక్తి కాదు, ఇస్కరియోతు యూదా భక్తి. చచ్చివారి పిల్లలు ఒక పుల్లేరైపోతుంది. అలా కాదు, నీ భక్తి ఎలా ఉండాలంటే పేదలు గారి భక్తిలా ఉండాలి. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. దేవుడి పిల్లలను ఆలోచించండి పిల్లరా. పిల్లరా ఆ దేవుడికి లోపడి ఆయన చిత్తానుసారంగా జీవించేవారు మనం కావాలి. ఇక్కడ పిల్లల శిష్యులుగా తయారయ్యాము, ఇంకా విశ్వాసంగానే ఉన్నాం. ఇంకా మన ఇష్టమే జరగాలనుకుంటున్నామా? దేవుడి చిత్తం మీద అదే జరగాలనుకుంటున్నాం. దేవుడి చిత్తం మీద అదే జరగాలన్నా మనం తగ్గించుకున్నాం అనుకోండి పిల్లల తప్పుడు మన శిష్యులు అవుతాం. పిల్లరా ఏం చేస్తాం ఒకసారి ఆలోచన చేద్దాం. పిల్లల లేఖనంలో పిల్లల గాంధీ మహారాజ్ గారు పిల్లలు నేను పాపం చేయకుండా నువ్వు ఆపితివి అని చేసి ఎవరన్నారు అంటే బీగిరేమి అన్నాడు. ఏదో నేను పాపం చేయకుండా అది పాపం చేయకుండా ఉండటమే పిల్లల గొప్పతనంగా భావించాడు. తనకు కలిగిన కీడు, తనకు కలిగిన అవమానాన్ని ఆయన పిల్లలకి చేయలేదు. ఏదేమైనా తప్పు చేయకుండా ఉన్నాడు అంతే చాలు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎన్నిసార్లు స్తోత్రం. ఓ పిల్లలకి ఇంతే చాలు, ఇంతే చాలు. నిజమే. మరి మనం ఏం చేస్తున్నాం అండి? ఏం చేస్తున్నాం? సార్ ఆలోచించండి. పిల్లల శిష్యులుగా తయారైతే అది మంచిదండి. పిల్లలు శిష్యులుగా తయారవు, విశ్వాసులుగా తయారవు. మీకు చెప్తున్న మాట కూడా అవసరం. విశ్వాసులుగా ఉన్నాం అనుకోండి పిల్లలు అలంకారం ఎలాంకాలు పరిగెత్తాలండి. శిష్యులుగా ఉన్నాం అనుకోండి అందరూ అలంకారం పరిగెత్తాలి. ఇది దేవుడికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం.
ఆ విశ్వాసులుగా ఉంటే ఆలకాలు పరిగెట్టాలి, ఆలయాన్ని చేయాలి, ఆలయాన్ని అడుక్కోవాలి, ఆలయాన్ని పిల్లలు శిష్యులుగా ఉన్నాం అనుకోండి, అన్ని మన రకాలే వస్తా ఉంటాయి. దేవుడికి స్తోత్రంగా రెండో స్థానానికి స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం. దేవుడు బిడ్డల ఆలోచన చేయకుండా పిల్లల యేసుప్రభు శిష్యులుగా ఎవరండి? దేవుడి బిడ్డల పేతురుగా దేవుడి బిడ్డల ఆలోచన చేయండి. ఏమండి? పిల్లల యేసుప్రభు వారికి ఏమవుతుందో అని చేసి పిల్లలు వెళ్ళారు. దేవుడి బిడ్డల ఆలోచన చేయండి. మనుషులు వెనకాల వెళ్ళారు, ఏసే వెనకాల వెళ్ళాడు. ఆ మనుషుల వెనకాల పిల్లలు ఎక్కడి దాకా వెళ్ళాడు? ప్రధాన పిల్లల ద్వారం దగ్గర ప్రధాన పిల్లలు ద్వారం దాకా వెళ్ళారు. దేవుడు ఇట్లా ఆలోచించారు. కానీ ఆయన శిష్యుడైన తర్వాత అనగా పిల్లలు పిల్లల పరశురాత్మ చేత నింపబడి పిల్లలు పిల్లల సంఘాన్ని నడిపిస్తున్న సమయంలో పిల్లలు ఆయన తీసుకెళ్లి చెరసాలలో పెడుతున్నారు. చెరసాలలో పెడితే చెరసాల దానికి అదే తెలిసిపోయాయి. దేవుడికి ఏమైందండి? వాటి తెలుసుకున్నాయి. కారణం ఏంటి? అన్ని నీ వెనక వస్తాయి. అన్ని ఏం చేస్తాయి చెప్పండి? అన్ని నీ వెనకే వస్తాయి. ఏది గొప్ప పనులు? ఏది గొప్ప పనులు అండి? అన్ని సృష్టి అంతా మన వెనక పిల్లలు రావడం మంచిది అంటారా? ఈ సృష్టి అంటారా? మనం పరిగెత్తడం మంచిది అంటారా? చెప్పండి. ఏం మంచిదండి? ఏం మంచిదంటే యోసేపు గారి వెనకాలన్నీ పరిగెత్తింది. యోసేపు వెనకాల పరిగెత్త అన్ని పిల్లలు పాపానికి దూరంగా పరిగెత్తాడు యోసేపు. అసూయలకు పగలకు కక్షలకు వేయండి పిల్లలు వేయండి దేవుడి పిల్లల సకల విధమైన పాపాలకు దూరంగా పరిగెత్తాడు. అయితే పిల్లలండి ఆయన వెనకాలే పరిగెత్తిందండి. ఏంటి? సకల విధమైన పిల్లలండి సౌభాగ్యం ఆయన వెనకాలే పరిగెత్తిందండి. త్వరగానే పిల్లల అందరికీ రాజయ్య యోసేపు. దేవుడికి స్తోత్రం. పిల్లల ఏది నీ జీవితంలో కావాలి? ఏది నీకు కావాలి? ఏది నీ కుటుంబానికి మేలు? చాలా ఆలోచన చేయండి. దేవుడి ఇట్లా ఆలోచన చేయండి. పిల్లల సాకులండి ఈ రోజుల్లో చూడండి. పిల్లలు వాగ్దానం చేసేసి ఆప్ చేసేస్తే ఇక ప్రభుత్వాలు పిల్లలు అడుగు తినే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వాల దగ్గర ఏముంది, అందుకే లాక్డౌన్ చేసేసారు. మళ్ళీ గతికి పెడతా అన్నారు. అంటే ఇప్పుడు ఏమైనా చేయగలుగుతున్నారు? చేయలేని పరిస్థితి. నిజమే కాదు, దానైనా అది లేకపోతే మేము. కానీ ఇప్పుడు దేవుని ఆశీర్వాదం పొందిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన వెనకాలే పరిగెత్తుకోతాయి. దేని గురించి పరిగెత్తం అసలు లేదు. స్తోత్రం చేద్దామా? గట్టిగా చేద్దామా? రెండో సార్లు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవునికి శిష్యుడుగా పిల్లలు తయారైన వాడు ఏమండి? వాడి వెనకాల పిల్లలు పిల్లల ఆరోగ్యం వస్తుంది. అది వెనకాల పిల్లలు ఐశ్వర్యం అవుతా ఉంటుంది. పిల్లల సకల క్షేమాలు సౌభాగ్యాలు. ఈ సృష్టి అంతా కూడా వారికి దాసుడిగా తయారైన. అందుకే యేసుప్రభువు చెప్పారు, భూమి మీద ఏం బంధిస్తారో పరలోకమందు దాన్ని బంధిస్తారు. భూమి మీద ఏం తెలుస్తారో చిన్నమంతా భయపడరు. రాజ్యం నేర్చుకొని నీకు తండ్రికి ఇష్టమైన ఏది కావాలి? ఏది కావాలి? ఏది పిల్లలు నిజంగా ఈ ఉన్నతమైన శిష్యులకి చింతమేని కావాలి అని అనుకుంటే అన్ని ద్వేషించి ఇంకా పిల్లలు మాట సమాధానం చెప్పడానికి కానీ పిల్లలు ధర్మం ప్రదర్శించడానికి కానీ ఇతరుల మీద మోపడానికి ఎలాంటి పిల్లలు మాట్లాడుతుంటారు. నేను ఉన్న పిల్లల పరిస్థితిని చూసి ఒక్కరించి ప్రార్థన చేసి సమస్తాన్ని జీవించడానికి పిల్లలు సిద్ధపడాలి. దేవుడికి వ్యతిరేకంగా ఏ ఒక్కటి చేయడానికి అంతా కూడా ఆత్మీయంగానే ఉండాలి. దేవుడికి స్తోత్రం కాదు. సారంతో ఓర్తో నేర్తో ప్రార్థనాపూర్వకంగా సమస్తం జయించేవారు కావాలి. మన ఇంట్లో పిల్లలు మంచి ప్రార్థన దైవ వ్యతిరేకమైన ఏది లేకున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థనతో జాగ్రత్త పడుతూ ఉండాలి. దేవుడి బిడ్డలను అపోస్తలుడి పిల్లలు ఏ దేశ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఏమండి విగ్రహారాధన చూసి పిల్లలండి పిల్లలు తెలియబడిన దేవుడు ఎవరో ఉన్నాడు అని చెప్పేసి అన్నిటికీ దండం పెట్టేస్తుంటే ఆయన హృదయం ప్రతాపపడిందట. చాలా నలిగిపోయాడట. అయ్యో భక్తికి అర్థమైపోతుంది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. బాధ 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 నీళ్ళు ఉండాలి. ఆ పెద్ద నీళ్ళు ఉండాలి. మా సంవత్సరం చేస్తాం ఏది చేస్తాం. ఇది పిల్లలు ఆత్మీయత కాదు, ఇది శిష్యత్వం కాదు. లేదు దైవ వ్యతిరేకం ఏది జరగడానికి వీళ్ళు ఏదైనా పిల్లలు తల దించుకుని పిల్లలు పిల్లలు సిద్ధపడేవారు. దేవుడికి స్తోత్రం కానీ హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. దేవుడి బిడ్డల ప్రార్థన కన్నా పిల్లలు ప్రార్థన కనుక దానియేలు ఇచ్చాడు. పిల్లలు దానికి రాజుగారు అన్నాడు, ఏమన్నాడు? దేవుడు గల దేవుని సేవకుడు దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు. అవును, రక్షించాడు. స్తోత్రం చెప్తాం. రావచ్చిన కాలం జీవించును గాక అన్నాడు. దేవుడి బిడ్డల కారణం ఏంటి? ఎక్కడండి
దేవుడు తన ప్రాణము కన్నా ప్రార్థన ఏం చేశాడు చెప్పండి, మినగాయించాడు. అంతేకాదు అక్కడ పిల్లలు రాజు అడుగుతున్నాడండి, రాజు కూడా పిల్లలు అందరూ పాడేస్తే ఏమండి ఎందుకురా నువ్వు రాజు అనవసరమే అని అన్నాడా? లేదండి, రాజు చిరకాలం జీవించాడు. రాజా నేను నా దేవుడి దృష్టికి నిందారైతేగా ఉన్నాను, నీ దృష్టికి నిందారైతేగా ఉన్నాను. అది అందరూ ఎలా ఉన్నాయంటారు కాదు, ఆ లెక్కలు దేని లెక్కలు అంటే పిల్లలండి. ఓ పిల్లల దేవుడు శిష్యరికం కాదు, నీవు సాక్ష్యం పిల్లలండి. ఓ పిల్లల ఎదుట వారి ముందు పిల్లలు గొప్ప సాక్ష్యం కలిగి ఉంటారు. దేవుడికి స్తోత్రమే. ఈ రోజు ఒప్పుకోపోయిన పొద్దుడు ఈ రోజున శోభం వస్తాను, నువ్వు మంచి సాక్ష్యాన్ని మంచి జీవితం కలిగి ఉన్న ఎదుటి వాళ్ళు ఓ నీ గురించి నిందలు మోపవచ్చు, నీ గురించి మాట్లాడు. కానీ రేపు పొద్దున్న పిల్లలు నీ గురించి మంచి సాక్ష్యం వస్తుంది. ఏ నోరైతే నేను కాదు ఆ నోరు ఆ పరిస్థితికి కోరుకు నువ్వు దేవుడి సభలో నిందారకంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రమే. హల్లెలూయా. రెండుసార్లు స్తోత్రం చెబుతా, గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుతా. కనుక పిల్లరా ఆ ఉన్నతమైన జీవితానికి నేను వెళ్ళినట్టయితే దేవుని సభలో అది నీకు మంచిది, అది నీకు మంచిది, అది నీకు మంచిది, అది నీకు మంచిది. ఇక్కడ కూర్చుని ఇప్పుడు ఏం సాధిస్తున్నావు దేవుడి కోసం ఉంది. దేవుడి పిల్లలు ఆలోచించండి. అందరూ దేవుడికి స్తోత్రమే. హల్లెలూయా. రెండుసార్లు స్తోత్రం. మా మంచి పిల్లలు ఒక ఆయన అది ఉద్యోగ పాటి బాగా కష్టపడుతూ ఉంటారండి. ఏటో తిన్నారు కూడలు వాళ్ళకి ఇంటిల పాటి కట్టబడతారు, ఒక అప్పు తీర్చుకోలేదంటండి. ఒక ఆస్తి పిల్లలు సంపాదించుకోవడం ఇంటిల పాటి కట్టబడతారు. కారణం ఏంటండి, నువ్వు కొత్త నాకు కష్టపడుతున్నావు, ఏంటి ప్రయోజనం? వద్దు 4 గంటల రామంటే బయటకు వచ్చారండి. ఏమంటే రామోల విషయం నేను వదిలేస్తున్నాను, గొడవ లేదు పిల్లలంటే అలా చెప్పనవసరం లేదు. కానీ వచ్చారు కాబట్టి ఎంత కష్టపడ్డాను, ఇంకా కష్టపడ్డాను, మీతో చెప్పి ఇంకా కష్టపడ్డాను. కష్టపడాల్సిన దాంట్లో కష్టపడాను, కష్టపడాల్సిన విధంగా కష్టపడాలి. పిల్లలంటే ఇంకేమాత్రం కూడా మనలో ఏ లోపం కనబడకుండా కష్టపడాడు. ఆయన నమ్మదగిన వాడు నీ ద్వారా ఎన్నో పనులు చేస్తాడు, నేను గర్వపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆనందిస్తాడు, నిన్నే నీ కుటుంబాన్ని గొప్ప తాగా వస్తాడు. ఆ స్థితిలో అప్పుడు దేవుడు కూడా చక్కగా కష్టపడి ఆయన మహిమాత్మక జీవిద్దాం. దేవుడు వాక్యం దీవించుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కర్తావే నీకు స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.